హలో అందరికీ శ్రీ మహాలక్ష్మి నమః. వెల్కమ్ టు డిడి ఛానల్. ఈరోజు మన పరిహారం 2 రకాలుగా చెప్తాను, కొంచెం వినండి. మరి బోర్ అనిపించేలా కాదు, స్కిప్ చేయకుండా తీసుకోండి. మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఈ పరిహారం చేస్తే మీ ఇల్లు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం అయితే ఖాయం. ప్రతి శుక్రవారం చేయవలసిన కంపల్సరీ రెమెడీ. వచ్చేది శ్రావణ మాసం కదండి, కంపల్సరిగా చెప్పే ఈ చిట్కానైతే మీరు ఫాలో అవ్వండి. మన స్టవ్ అగ్నేయ మూలాన మనందరం స్టవ్ వెలిగించి ఇంటిల్లిపాదికి కూడా వంట తయారు చేసే ప్రదేశం. సో అది ఎప్పుడు కూడా క్లీన్గా ఉండి ఆ స్టవ్ కిందన కూడా మనం నీట్గా ఉంచుకొని స్టవ్ కింద కూడా ముగ్గు పెట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సో మనం శుభ్రంగా స్టవ్ని క్లీన్ చేసి బాగా కడిగి ఒక పొడిగుడ్డతో తుడుచుకొని కిందన కొంచెం పసుపు వేసి పసుపు బాగా ఇలా వేళ్ళతోని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పసుపుని ఇలాగా రౌండ్గా అల్లుకోవాలండి. ఇలా అల్లుకున్న తర్వాత మనకి ఆల్రెడీ మన స్టవ్ కింద ఉండేవి ప్రతి ఇంట్లో మార్బుల్స్ లేదా టైల్స్. సో టైల్స్ మీద మనం ఇలాగా పసుపుని యాంటీబయాటిక్ కాబట్టి ఇలాగా మనం అల్లుకోవాలి. ఇలా అలుక్కున్న తర్వాత మన స్టవ్ కూడా కొంచెం పసుపు అద్దుకోవాలి. పసుపు రాసుకొని స్టవ్ కూడా బొట్లు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం ద్వారా మన మంగళకరంగా కూడా కనిపిస్తుంది. ఇలా అలుక్కున్న తర్వాత దీని మీద పద్మ ముగ్గండి. పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఇష్టం, కమలమైనా కూడా ఇష్టమే. కానీ నేనైతే పద్మ ముగ్గు ఇలాగా అందంగా ముగ్గు పిండి లేదా వరిపిండితో వేసుకొని అందంగా దానికైతే డెకరేషన్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఏ ముగ్గైనా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ ముగ్గు వేయడం వల్ల ఏంటంటే స్టవ్ అలా ఆగ్నేయ మూలాన మనం ఇలా అందంగా చేయడం ద్వారా మన ఈశాన్య మూలం కూడా లక్ష్మీదేవికి అలాగే ధనధాన్యాలకి అధిపతి. సో వాళ్ళని సంతృప్తి చేయాలంటే ఇవి కూడా ఎప్పుడు నీట్ అండ్ క్లీన్గా శుభ్రతతో ఉండాలి. ఎస్పెషలీ ప్రతి శుక్రవారం ప్రతి మహిళ చేయవలసిన ముఖ్యమైన పని ఇది. మన ఇంటి ముందు ఎలా ముగ్గు పెట్టుకుంటామో అలాగే స్టవ్ కింద కూడా ముగ్గు పెట్టుకోవాలి. ముగ్గు పెట్టుకున్న తర్వాత ఆ ముగ్గుపై కొంచెం పసుపు చల్లుకోవాలి. అలాగే కుంకుమ కూడా ఇలా కొంచెం చల్లుకోవాలి. పసుపు కుంకుమ తర్వాత అక్షింతలు కూడా ముగ్గుకి సమర్పించాలి. ఇలా సమర్పించిన తర్వాత ఇదే పచ్చకర్పూరాన్ని కూడా చిన్న ముక్క తీసి వేళ్ళతో మొత్తం అంతా కూడా ఆ ముగ్గు చుట్టూ కూడా వేసుకోవాలి. దీనివల్ల ఐశ్వర్యప్రదాయని పచ్చకర్పూరంలో ఉంటుంది కాబట్టి ముగ్గు మీద కంపల్సరిగా వేసుకోవలసిన వస్తువు. అలా స్టవ్ని కూడా కొంచెం పసుపు వేసి బాగా ఇలాగా స్ప్రెడ్ చేసుకొని మీకు నచ్చిన ఏదైనా డిజైన్తో స్టవ్ మీద కూడా ముగ్గు వేసుకోవాలి. స్టవ్ మంచిది కదండి, మనం అన్ని వంటలు దాని మీద చేస్తాం, మన ఆరోగ్యానికే అది ప్రదాయకం. సో ప్రతి వాళ్ళు కూడా ప్రతి శుక్రవారం కూడా ఇలా స్టవ్ని అందంగా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి లక్ష్మి అంటేనే ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం అన్నీ ఇచ్చేదే ఆవిడ. సో మనం మంచిగా ఉండాలంటే ఈ రెమెడీస్ అయితే చేయాలి. ఇలా క్లీన్ చేసుకుని స్టవ్పై మొదటగా మనం పాలు పెట్టుకుంటే పాలు పొంగించుకుంటే ప్రతిసారి పాలు తెచ్చుకుంటాం, పాలు పొంగించుకుంటే మంచిది. ఇక మా పూజా మందిరానికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇదే పూజా మందిరం. నేనైతే కామాక్షి దీపం పెట్టాను. కామాక్షి దీపం ఎలా పెట్టాలో నేను నిన్న ఒక వీడియో అయితే పెట్టాను, ఆ వీడియోలో చూడండి. సేమ్ అలాగే పెట్టాను. ఈరోజు శుక్రవారం అమావాస్య కాబట్టి నైవేద్యం కూడా శనగలు పెట్టాను. ఇదేనండి నేను చెప్పిన స్పెషల్ నైవేద్యం. పనస తొనలు, దానికి కొంచెం తేనె కలిపి పనస్తోనలు పెట్టి మన నైవేద్యం కానీ లక్ష్మీదేవికి చూపిస్తే చాలా ఇష్టమట, చాలా ఇష్టమైన నైవేద్యం. సో అవి సమర్పించి నా పూజ అయితే చేసుకున్నాను. ఇక గడప పూజ ప్రతి శుక్రవారం ప్రతి మహిళ చేయవలసింది గడప అంటే కూడా మన లక్ష్మీదేవి గడప దాటి వస్తుంది అని అంటాం కాబట్టి ప్రతి శుక్రవారం ఇలా చేయండి. ప్రతి ఇల్లు కూడా రోడ్డుకి దగ్గరలో రోడ్డు పక్కన ఉంటుంది. ఎన్నో రకాల మనుషులు తిరుగుతూ ఉంటారు. నరదృష్టి, కళ్ళు దృష్టి దోషాలవి మన ఇంటిపై ఎప్పుడు పడుతూ ఉంటాయి. అలా పడినప్పుడు ఈ శుక్రవారం అమావాస్య లేదా అమావాస్య రోజున లేదా ప్రతి శుక్రవారం కూడా
ఈ దిష్టి దోషాలన్నీ పోవాలంటే 2 ప్రమిదలు తీసుకోండి, శుభ్రంగా కడుక్కొని వాటికి పసుపు శుభ్రంగా రాయండి. అలాగే మన గడప కూడా అలా శుభ్రంగా పసుపు రాసి, మనం ఇప్పుడైతే పెయింట్ ముగ్గులైతే మన గడపలకి మనం వేసుకుంటున్నాం. అయినా సరే ప్రతి శుక్రవారం కూడా ఈ గడపకు మనం పసుపు రాయడం ద్వారా క్రిమికీటకాలు, ఈ వర్షాకాలంలో క్రిమికీటకాలు అవి ఏమీ కూడా లోపలికి రాకుండా ఉంటాయి. పసుపు యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. అలా మనం పసుపు రాసి, అలాగే ఈ పసుపు కుంకుమ ఇలా బియ్య పిండితో బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా అందంగా బొట్లు పెట్టుకొని మన గడపని లక్ష్మీదేవికి శ్రీనివాసంగా కూడా చేసుకుంటే చాలా మంచిది. ప్రతి శుక్రవారం అలా ఎస్పెషల్లీ మీకు వీలవ్వదంటే శ్రావణ మాసంలోనైనా ఇలా చేయండి. అలాగే గడప పైన కూడా మీకు నచ్చిన డిజైన్లో ముగ్గుపిండితోని ఇలాగా ఏదో ఒక డిజైను బొట్టు రూపంలో పెట్టండి. ఇలా పెడితే చాలా మంచిది. బై ద బై స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. ఇలా ముగ్గులు పెట్టి మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అయితే అమ్మవారికి ఈ గడప లక్ష్మికి పూజ అయితే చేయాలి. నా దగ్గర అయితే పువ్వులు తక్కువగా ఉన్నాయి, వీటితోనే అమ్మవారికి చేశాను. నేను ప్రతి శుక్రవారం ఇలాగే చేసుకుంటాను. అలాగే చెంబు నిండా నీళ్ళు పెట్టి ఈశాన్య మూలాన ఒక మూల భాగాన్ని పెట్టండి. చెంబుతో నీళ్ళు అలా పెట్టి ఉంచడం వల్ల చాలా మంచిది. ఇంకా క్రిస్టల్ సాల్ట్, కల్లుప్పు తీసుకున్నాను. కల్లుప్పు ఒక ప్రమిదలో ముగ్గురు పెట్టాను కదా, దానికి ఒక గుప్పుడు దాని నిండా పోసి ఇలాగా 2 ప్రమిదల నిండా ఈ క్రిస్టల్ సాల్ట్ కల్లుప్పు అయితే వేసాను. వాటి మీద కొంచెం పసుపు, కొంచెం కుంకుమ కూడా వేసి మన ద్వారబంధానికి ఇరువైపులా, అంటే ఈ పక్కన ఆ పక్కన చెరుకు ఒకటి అటొకటి ఇటొకటి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక పచ్చని నిమ్మకాయ తీసుకొని మన ద్వారబంధంపై పెట్టి 2గా కోయాలి. అది ఒకసారి మన ద్వారబంధానికి దిష్టి రూపంలో దిష్టి తీయండి. అందులో ఒక ముక్కను తీసి పసుపు అద్ది పసుపు ఒక ప్రమిదలోని, అలాగే కుంకుమ అద్ది కుంకుమ 2వ ప్రమిదల్లోని పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మనకి దృష్టి దోషాలు, అలాగే ఏమైనా కళ్ళు దిష్టి ఏమైనా ఉంటే పోతాయి. అవి వారం అంతా కూడా అలాగే ఉంచండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే శుక్రవారం అవన్నీ తీసి ఏదైనా డస్ట్బిన్లో పడేసి మళ్ళీ అలాగే క్లీన్ చేసి మళ్ళీ అదే రెమెడీ చేయండి. ఇక అమావాస్య కాబట్టి నేను గుమ్మడికాయ కూడా తెచ్చుకున్నాము. గుమ్మడికాయకి శుభ్రంగా కడిగి ఇగో ఇలాగా పసుపు అయితే శుభ్రంగా రాసుకొని పసుపు కుంకుమ అలాగే నల్ల బొట్లు కూడా పెట్టాను. నేను ఈ బొట్లన్నవి అందంగా అయితే పెట్టవసరం లేదండి, అడ్డదిడ్డంగా ఎలా పెట్టినా పర్వాలేదు. ఏంటి ఇలా పెట్టావు, ఇదేమి ఇలా పెట్టావు అని అనాలట. గుమ్మడికాయకి ఇప్పుడు అందంగా అయితే పెట్టకండి, ఎలా పెట్టినా పర్వాలేదు. అలా అనడం వల్ల కళ్ళు దిష్టి అనేది పోతుంది. ఇలా ప్రతి అమావాస్య కూడా మనం ఇలా నల్ల బొట్లు, కుంకుమ బొట్లు, తెల్ల బొట్లు కూడా ఈ గుమ్మడికాయ పెట్టి మన ఇంటి ప్రధాన ద్వారం పైన సీలింగ్ ఉంటుంది కదా, ఆ సీలింగ్కి అయితే వేలాడదీయడం చాలా మంచిది. అంతే, ఈ గుమ్మడికాయని కూడా ఒక దానికి దిష్టి పెట్టి కూడా తీసుకొచ్చి దాన్ని పెట్టి ఇలా బొట్లన్నీ కూడా నీట్గా పెట్టి ఆ గుమ్మడికాయని కూడా మా ఇంటికైతే కట్టడం జరిగింది. మీరు కూడా ఈ రెమెడీని ఎలా చేశారో ఒకసారి చేయండి. చేసి మీరు మీ ఇండియన్ పాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరీ కోరుకుంటున్నాం. మంచి అనేది ఎక్కడ చూసినా మంచిగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి నేర్చుకోవాలని వీడియో అయితే పెట్టాం. అలాగే ప్రతి అమావాస్య కూడా ఈ గుమ్మడికాయ నిమ్మకాయలు కూడా మీ ఇంటికి మీ ద్వారబంధానికి కంపల్సరీగా కట్టండి. బై ద వే స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.